హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనం అయితే స్టాక్ గురించి తెలుసుకుందాం. అసలు స్టాక్ కంటే ఏంటి, స్టాక్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టాక్ గురించి చెప్పుకుందాం. స్టాక్ అనేది చాలా సింపుల్గా చెప్తా. ఏం లేదు, ఫస్ట్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. అంటే డేటా ఎలా ఉంటుందంటే అరే ఉంటుంది కదా, అరేలో ఎలా ఉంటుంది, లైన్గా ఉంటుంది. ఇందులో కూడా లీనియర్ అంటే లైన్లో డేటా ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. ఇది ప్రిన్సిపల్ దీనికి. ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇది ఒక అరే అనుకోండి. ఇది ఒక అరే. ఈ అరేలో మనకి నచ్చినప్పుడు నచ్చిన ఎలిమెంట్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ అదే స్టాక్లో అయితే అలా కాదు. ఇప్పుడు స్టాక్లో ఎలా అంటే ఈ ఎలిమెంట్ కావాలి అంటే ఈ అన్ని ఎలిమెంట్ యూజ్ చేయడానికి అవ్వదు. అంటే ఈ ఎలిమెంట్ యూజ్ చేసిన డైరెక్టర్ కావాలి, ఈ ఎలిమెంట్ యూజ్ చేయడానికి కూడా డైరెక్టర్ కావాలి. ఎందుకంటే ఇక్కడ పైన ఒక ఎలిమెంట్ ఉంది. ఈ పైన ఉన్న ఎలిమెంట్ ముందు డిలీట్ చేసి తర్వాత ఈ ఎలిమెంట్ కావాలంటే ఈ ఎలిమెంట్ యూజ్ చేసుకుంటాం. ఒకవేళ ఈ ఎలిమెంట్ కూడా కాదు, ఈ ఎలిమెంట్ కావాలి అనుకుంటే ఈ ఎలిమెంట్ని కూడా డిలీట్ చేయాలి. అప్పుడు ఈ ఎలిమెంట్ మనం యూజ్ చేయగలం. అంటే చాలా సింపుల్గా చెప్తాను బాగుంది. ఇప్పుడు ఒక బకెట్ తీసుకోండి. ఆ బకెట్లో ఫస్ట్ ఒక బ్రిక్ పెట్టండి, బ్రిక్ 1 అని తీసుకోండి. ఇప్పుడు ఇంకో బకెట్ తీసుకొని బ్రిక్ 2 అని తీసుకోండి. ఇంకో బ్రిక్ వేసాడు, బ్రిక్ 3. నాకు ఇప్పుడు ఈ బ్రిక్ కావాలి. అంటే ఈ బ్రిక్ కావాలంటే నాకు డైరెక్ట్గా ఈ బ్రిక్స్ ఉంటుండగా ఈ కింద ఉన్న బ్రిక్కి తీసేయలేను కదా, ఎందుకంటే ఇది బకెట్. ఈ బకెట్లో కింద ఉన్న బ్రిక్ తీయాలంటే ఖచ్చితంగా ఈ బ్రిక్ తీయాలి ఫస్ట్. అంటే బ్రిక్ బయటకు తీయాలి. అలాగే ఇప్పుడు ఈ బకెట్లో ఇంకొక బ్రిక్ ఉంటుంది, బ్రిక్ 1 కాకుండా. అప్పుడు ఈ బ్రిక్ 2 కూడా బయటికి తీయాలి. అప్పుడు లాస్ట్లో బ్రిక్ 1 ఉంది. ఈ బ్రిక్ 1 మనం యూజ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు అర్థమైంది కదా. ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అంటే ఫస్ట్ది కింద ఉంటుంది. అంటే మనం ఫస్ట్ ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తున్నామో అది కింద ఉంటుంది. లాస్ట్ అవుట్ ఏంటంటే మనం లాస్ట్లో పెడతాం కదా, అది మాత్రమే అవుట్ అవుతుంది. డైరెక్ట్గా కిందది అవుట్ అవ్వదు. ఫస్ట్ ఏదైతే మనం పెడుతున్నామో అది కిందకి వెళ్ళిపోతుంది, లాస్ట్ది అవుట్ చేయడానికి అవుతుంది. ఇందులో కొన్ని ఫంక్షన్స్ అంటే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ అంటే ఇంప్లిమెంట్ చేసిన ఫంక్షన్స్ ఏంటంటే పుష్ అండ్ పాప్. పుష్ అంటే ఏం లేదు, ఇందాక చెప్పాను కదా, ఒక బకెట్లోకి ఒక ఎలిమెంట్ని పుష్ చేస్తే దాన్ని పుష్ అంటాం. అంటే పాస్ చేస్తే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే బాస్కెట్బాల్కి ఇలా త్రో చేస్తుంది కదా, దాన్ని ఇలా పుష్ చేస్తే కింద పడుతుంది కదా, సేమ్ అలాగే ఒకటి పుష్ చేస్తే అది పుష్ ఫంక్షన్ అంటాం. డిలీట్ చేయడానికి డిలీట్ ఫంక్షన్ కాకుండా పాప్ అని ఫంక్షన్ యూజ్ చేస్తాం. పాప్. ఈ పాప్ ఫంక్షన్ ఏంటంటే డిలీట్ చేయడానికి. డిస్ప్లే ఫంక్షన్ అనేది తెలిసిందే, అంటే ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయని డిస్ప్లే చేయడానికి. ఇంకొకటి పీక్ అని ఉంటుంది. పీక్ అంటే ఏ ఎలిమెంట్ అయితే హైట్లో పైన ఉంటుందో, ఇప్పుడు 1 2 3 4 ఇక్కడ ఇది పీక్ అవుతుంది. ఎందుకంటే అన్నిటికన్నా ఇదే పైన ఉంది కాబట్టి ఏదైతే స్టాక్లో పైన ఉంటుందో దాన్నే పీక్ అంటారు. ఇదంతా కాదు, ఇలా కాదు, అర్థం అవ్వలేదు అంటారా? స్టాక్ తీసుకోండి, ఒక స్టాక్. సరే ఇది అర్థం కాలేదు అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక అరే తీసుకోండి.
అరేలో తీసుకున్న తర్వాత ఈ అరేని ఒక టర్న్ చేయండి. ఇలాగా ఒక టర్న్ చేస్తే ఈ ఆర్డర్లో వస్తుంది. అంటే 1 2 3 ఇంతే స్టాక్ అంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం నచ్చినప్పుడు యూజ్ చేసుకుంటున్నాం, నచ్చిన ఎలిమెంట్ తీసుకుంటున్నాం. ఇక్కడ అలా తీసుకోవడానికి అవ్వదు. మనకి ఎలిమెంట్ కావాలి అంటే ఇవన్నీ ఎలిమెంట్స్ని పాప్ చేసి అప్పుడు ఈ వన్ అనే ఎలిమెంట్ కావాలంటే ఈ పైన 2 ఎలిమెంట్స్ని పాప్ చేసి అప్పుడు ఎలిమెంట్ని మనం తీసుకుంటాం. ఇంత ఇంకేం లేదు, జస్ట్ ఈ అరేనే మనం రివర్స్ చేస్తే ఇలా వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం నచ్చిన ఎలిమెంట్ని తీసుకుంటాం. ఇక్కడ అలా తీసుకోవడానికి అవ్వదు, ఎందుకంటే ఇది ఒక బకెట్లో ఉంటుంది, బకెట్ లోపల ఉంటుంది అన్నట్టుగా. అలా మన స్టాక్ అనేది అలా ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పైన దాన్ని పీక్ అంటున్నాం కదా. పీక్ అంటున్నాం అంటుంటే దాని అర్థం ఏంటి? టాప్ అని కూడా అనొచ్చు కదా. అంటే మనం ఏదైతే ప్రతిసారి పెడుతున్నామో అప్పుడు అది టాప్ అవుతుంది. ఇప్పుడు ఇది డిలీట్ చేసామనుకో, ఇది పాప్ చేసామనుకో, అప్పుడు 2 అనేది టాప్లో ఉంటుంది. అండ్ ఇదే పీక్ కూడా. అర్థమైంది కదా? ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డైరెక్ట్గా నాకు ఒక్కొక్కటి రాస్తే చాలా టైం పడుతుంది, అందుకే నేను డైరెక్ట్గా ఒక్కొక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ హెడర్ ఫ్లైన్ని ఇచ్చేసి తర్వాత హ్యాష్ ఇంక్లూడ్ సైజ్ వాల్యూని ఇస్తాం. సైజ్ అంటే ఇక్కడ ఇలాగ హ్యాష్ డిఫైన్ అని పెట్టి సైజ్ని మెన్షన్ చేసామంటే దాన్ని ఇంకా మొత్తం ప్రోగ్రాంలో ఫంక్షన్స్ అన్నింటిలో యూజ్ చేసుకోవచ్చు, కానీ దాన్ని చేంజ్ చేయడానికి అవ్వదు. అలాగే ఇంట్ స్టాక్ ఆఫ్ సైజ్ అంటే అరే కదా. స్టాక్ అనేది ఇప్పుడు స్టాక్ అనేది అరే అయింది. అరేలో ఒక సైజ్ ఉండాలి, ఎంతో కొంత వాల్యూ ఉండాలి కదా. ఆ వాల్యూని సైజ్ అని పెట్టుకున్నాం. అంటే సైజ్ ఈక్వల్స్ టు సైజ్ -1 అయింది. సైజ్ -1 అంటే ఎంత? 4. అంటే స్టాక్ ఆఫ్ 4 అని అర్థం. ఇక్కడ స్టాక్ ఆఫ్ 4 అని అర్థం అంటే 0 నుండి 4 వరకు ఉంటుంది, అంటే 5 వాల్యూస్ స్టోర్ అవుతాయి. టాప్ ఈక్వల్స్ టు -1. అంటే వాయిడ్ ఫంక్షన్. ఇప్పుడు నెక్స్ట్ వాయిడ్ ఫంక్షన్, వాయిడ్ పాప్ ఫంక్షన్, డిస్ప్లే ఫంక్షన్. ఫస్ట్ పుష్ ఫంక్షన్ చూసుకుంటే ఒక n వాల్యూ తీసుకొని n వాల్యూని రీడ్ చేయండి. అంటే మనం ఏదైతే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ని రీడ్ చేసుకోండి. టాప్ ఈక్వల్స్ టు సైజ్ -1 అంటే టాప్ ఈక్వల్స్ టు సైజ్ -1 అంటే సైజ్ అంటే 5 అన్నాం కదా, -1 అంటే 4 అవుతుంది. అప్పుడు అంటే 4 అయిపోయింది. టాప్ ఈక్వల్స్ టు 4 అయిపోయింది అంటే స్టాక్ అనేది ఫిల్ అయిపోయినట్టుగా. ఎలా ఫిల్ అయిపోయింది అంటే మనం ఇక్కడ సైజ్ అనేది 4 వరకే ఇచ్చాం, 4 కన్నా ఎక్కువ ఉంది అంటే అది ఫిల్ అయిపోయినట్టుగా. ఇంకా స్టాక్లో మనం ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి అవ్వదు, ఓవర్ఫ్లో అని వస్తుంది దానికి. ఎల్స్ ఒకవేళ ఎలిమెంట్స్ ఇంకా పెట్టడానికి అవుతుంది అంటే ఫస్ట్ కండిషన్ రాంగ్ అయిపోయింది అనుకో, ఇఫ్ కండిషన్, ఇప్పుడు ఎల్స్కి వస్తుంది. టాప్ ఈక్వల్స్ టు టాప్ +1 అవుతుంది. అంటే టాప్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. టాప్ అనేది ఇంక్రిమెంట్ అయిన తర్వాత స్టాక్ ఆఫ్ టాప్ ఈక్వల్స్ టు n అవుతుంది. అంటే ఫస్ట్ ఒక ఎలిమెంట్ టాప్ అనేది ఉంది కదా, టాప్ ఈక్వల్స్ టు -1 అంటే టాప్ ఈక్వల్స్ టు టాప్ +1. అంటే ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది, టాప్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. అప్పుడు స్టాక్ ఆఫ్ టాప్ ఎంత? స్టాక్ ఆఫ్ టాప్ ఈక్వల్స్ టు, అంటే టాప్లో 0 ఉందంటే ఇప్పుడు స్టాక్ ఇండెక్స్ వాల్యూ 0 అవుతుంది, 0 ఈక్వల్స్ టు n అవుతుంది. అంటే మనం వాల్యూని ఇన్సర్ట్ చేయడానికి అవుతుంది కాబట్టి ఇక్కడ స్టాక్ ఆఫ్ టాప్ అని యూజ్ చేసి n వాల్యూని దానికి అసైన్ చేసాం. అక్కడతో ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతుంది. తర్వాత పాప్ ఫంక్షన్ అంటే డిస్ప్లే ఫంక్షన్. రిమూవ్ అని ఒకటి ఇంటీజర్ వాల్యూని తీసుకుంటాం. అంటే మనం రిమూవ్ అని అది చేయకపోయినా పర్లేదు, కానీ మనకి ఏ వాల్యూ డిలీట్ అయింది అని చెప్పడానికి రిమూవ్ అని తీసుకున్నాం. తర్వాత టాప్ ఈక్వల్స్ టు -1. టాప్ ఈక్వల్స్ టు -1 అంటే ఫస్ట్లో మనం చెప్పాం టాప్ ఈక్వల్స్ టు -1. టాప్ ఈక్వల్స్ టు -1 అయింది అంటే ఇంకా అండర్ ఫ్లో అసలు ఎలిమెంట్స్ ఏమీ లేవు అని చెప్తుంది. టాప్ ఈక్వల్స్ టు -1 అంటే అండర్ ఫ్లో ఎలిమెంట్స్ ఏమీ లేవు అని చెప్తుంది. ఒకవేళ కాదు అనుకో, ఇఫ్ స్టేట్మెంట్ రాంగ్ అయింది అనుకోండి, ఇక్కడ ఎల్స్కి వస్తుంది. ఎల్స్కి వచ్చి రిమూవ్ ఈక్వల్స్ టు స్టాక్ ఆఫ్ టాప్ అంటే
టాప్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్కి అసైన్ చేస్తున్నాము. అలాగే టాప్ ఈక్వల్స్ టు టాప్ -1. టాప్ -1 అంటే టాప్ ఒక వాల్యూని తగ్గించాలి, ఎందుకంటే మనం డిలీట్ చేయాలి కాబట్టి ఒక వాల్యూని తగ్గిస్తాం. ఇప్పుడు ప్రింట్ఎఫ్ రిమూవ్డ్ ఎలిమెంట్ ఇక్కడ ప్రింట్ఎఫ్ అని రాసి ఏ ఎలిమెంట్ అయితే డిలీట్ అయిందో ఆ ఎలిమెంట్ని చూపిస్తాం. ఇప్పుడు డిస్ప్లే ఫంక్షన్లో వాయిడ్ డిస్ప్లే అని పెట్టి మనం ఫర్ లూప్ రాయాలి కాబట్టి ఇంట్ ఐ అని చెప్పి ఫర్ లూప్ రాయడానికి అని చెప్పి ఐ ఈక్వల్స్ టు టాప్ ఎందుకంటే టాప్ నుంచి 0 వరకు వాల్యూస్ అన్ని మనం టాప్ నుంచి ఏ వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ మనం ప్రింట్ చేయాలి కాబట్టి టాప్ అని తీసుకున్నాం. అలాగే ఐ వాల్యూ 0 కన్నా తగ్గకూడదు, అలాగని చెప్పి 0 కన్నా తక్కువ ఉండకూడదు అని చెప్పి కాదు, 0 ఈక్వల్స్ టు 0 ఉండాలి, 0 కన్నా తక్కువ ఉండకూడదు అని చెప్తుంది. అలాగే టాప్ వాల్యూ ఐ వాల్యూ అలా డిక్రీజ్ అవ్వాలి, కిందకి దిగాలి. అలాగా ప్రింట్ స్టాక్ ఆఫ్ ఐ, ఎందుకంటే ఐ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి ప్రతిసారి ఐ వాల్యూని ప్రింట్ చేయాలి, అంటే స్టాక్ ఆఫ్ ఐని ప్రింట్ చేయాలి. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లో నేను స్విచ్ కేస్ ఏం యూజ్ చేయాలి, డైరెక్ట్గా ఫంక్షన్స్ కాల్ చేశాను. పుష్ ఫంక్షన్ డిస్ప్లే ఫంక్షన్ అలాగా 4 రాశాను. పాప్ ఫంక్షన్స్ 2 రాశాను. ఇప్పుడైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ ఎంటర్ 10 చేసుకుంటాను, 20 ఎంటర్ చేస్తా, 30 ఎంటర్ చేసా. ఈ ఎలిమెంట్ ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్ పాప్ అయిపోతే 40 ఎంటర్ చేశాను. ఇదిగోండి ఇక్కడ రిమూవ్ పాప్ ఫంక్షన్స్ డైరెక్ట్గా కాల్ చేయగానే డిలీట్ అయిపోతాయి, ఎంటర్ చేయడానికి ఏమి ఉండదు కాబట్టి